హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాము మీడియా డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి జాయిన్ ఇండియన్ ఆర్మీ నుంచి అయితే ఆఫీసర్ లెవెల్ జాబ్ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. సో జాగ్ ఎంట్రీ స్కీమ్ 27th కోర్సు ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ ఆర్మీలోని సో అడ్వకేట్ జనరల్ బ్రాంచ్ నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో లాయర్ వేకెన్సీస్ అనమాట. సో ఇండియన్ ఆర్మీలోని ఓకేనా ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలోని అసలు నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఎవరెవరి యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ఫ్రెండ్స్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు చేయడం వల్ల నేను డిఫెన్స్ పరంగా ఎటువంటి వీడియోస్ చేసినా సరే సో మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేయడం వల్ల ఎవరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ ఉంటుందో కాస్త యూట్యూబ్ అనేది కాస్త వీడియోని పుష్ చేయడం జరుగుతుందన్నమాట యూట్యూబ్లోనే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక యూస్ఫుల్ యాప్ గురించి అయితే చెప్పాలన్నమాట. ఫ్రెండ్స్, ఆ యాప్ వచ్చేసి ఏంటంటే యూఎఫ్జే యాప్ అనమాట. అన్లాక్ ద 4 జాబ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటికాడే ఉంటూ సో డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్లోని సో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ యొక్క ఆన్లైన్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, ఎస్ఎస్సీ, జీడీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ వంటి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క యాప్లోని కోర్స్ బై చేసే ముందు ఒకసారి డెమో క్లాస్ అయితే చెక్ చేయండి గైస్. సో బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క యాప్లోని కోచింగ్ తీసుకోవాలనుకుంటే మీరు లక్షలు అయితే ఖర్చు పెట్టవసరం లేదనమాట. సో మీరు మంత్లీ ఖర్చు పెట్టే పాకెట్ మనీతోటే మీరు ఈ యొక్క యాప్లోని కోర్స్ అనేది బై చేయొచ్చు. ఫ్రెండ్స్, దాంతోపాటు మీరు ఈ యొక్క యాప్లోని కోర్స్ బై చేయాలనుకుంటే ఫ్రెండ్స్ కోర్స్ బై చేసే ముందు మన ఛానల్ ప్రోమో కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రాగా 500 రూపీస్ వరకు కూడా సమ్మర్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రోమో కోడ్ వచ్చేసరికి DAMU దాము 50 అనుకుంటే అప్లై కొట్టినట్లయితే సో చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోని సో సమ్మర్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లేట్ చేయకండి, ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, చెప్పాను కదా ఈరోజు వీడియో టాపిక్ ఏంటో మనకి జాయిన్ ఇండియన్ ఆర్మీ నుంచి అయితే ఆఫీసర్ లెవెల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా సో నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. మనకి ఇండియన్ ఆర్మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్ ఎంట్రీ స్కీమ్ 27th కోర్స్ అక్టోబర్ 2021 అయితే ఉంది కదా ఫ్రెండ్స్. దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం అయితే నోటిఫికేషన్లో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇగోండి ఫ్రెండ్స్, జాయిన్ ఇండియన్ ఆర్మీ జాగ్ ఎంట్రీ స్కీమ్ 27th కోర్స్ అక్టోబర్ 2021 షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్స్ ఫర్ లా గ్రాడ్యుయేట్స్ మెన్ అండ్ ఉమెన్. ఫ్రెండ్స్, యొక్క నోటిఫికేషన్కి బోత్ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట. అండ్ దాంతోపాటు షార్ట్ సర్వీస్ కమిషన్ కింద మీరైతే ఇండియన్ ఆర్మీలోని లా గ్రాడ్యుయేట్స్గా వర్క్ చేసే ఛాన్స్. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ పాయింట్లోని నోటిఫికేషన్లోని ఏం ప్రొవైడ్ చేశారంటే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫిమేల్ లా గ్రాడ్యుయేట్స్. అండ్ ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అన్మ్యారీడ్ ఫిమేల్ క్యాండిడేట్స్ లా గ్రాడ్యుయేట్ చేసి ఉన్నారో ఫ్రెండ్స్ మీరు వచ్చేసరికి ఇండియన్ ఆర్మీలోని షార్ట్ సర్వీస్ కమిషన్ కింద మీరైతే వర్క్ చేయడానికి మీకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే ఆన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫిమేల్ లా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే చేస్తున్నారో ఫర్ గ్రాంట్ ఆఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్ కింద సో మీరైతే ఇండియన్ ఆర్మీలోని జడ్జ్ అడ్వకేట్ జనరల్ బ్రాంచ్లోని వర్క్ చేయడానికి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇన్ డీటెయిల్గా ఇక్కడైతే ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ అనమాట. సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే మీరు అయ్యి ఉండాలి. అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ పాయింట్లో బి పాయింట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 ఇయర్స్ నుంచి మీరు 27 ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఆన్ 01 జూలై 2021 అనమాట. 01 జూలై 2021 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్పెసిఫిక్గా డేట్స్ కూడా మెన్షన్ చేశారనమాట. బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ 02 జూలై 1994 అంటే మీరు 02 జూలై 1994 కంటే ముందు అయితే పుట్టుండకూడదు. ఈ డేట్ కాడి నుంచి అంటే 02 జూలై 1994 కాడి నుంచి అండ్ నాట్ లేటర్ దెన్ 01 జూలై 2000 అండ్ ఈ డేట్ కాడి నుంచి మీరు 01 జూలై 2000 మధ్యలో అయితే పుట్టుండాలి అని అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. బోత్ డేట్స్ ఆర్ ఇన్క్లూసివ్. సో ఈ డేట్స్ మధ్యలో అండ్ ఈ డేట్స్ కూడా ఉండాలి, ఈ డేట్స్లో కూడా ఉండాలి అని అయితే మెన్షన్ చేయడం జరిగింది మీరు పుట్టుండాలని. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి నోట్ పాయింట్ అనేది అవ్వడం జరిగిందనమాట. క్యాండిడేట్ షుడ్ నాట్ బి ద డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ ఏమని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారంటే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లోని సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్లోని మీకు ఇది యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదే వాళ్ళు అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది అని అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట ఇన్ డీటెయిల్గా. అండ్ ఫ్రెండ్స్, సి పాయింట్కి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం 55% అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఎల్ఎల్బి డిగ్రీ. ఫ్రెండ్స్, ఎవరైతే ఎల్ఎల్బి డిగ్రీ చేస్తున్నారో మీకు వచ్చేసరికి మినిమం 55% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ అయితే ఎల్ఎల్బి డిగ్రీలో అయితే వచ్చి ఉండాలని అయితే చెప్పారనమాట. అండ్ 3 ఇయర్స్ ప్రొఫెషనల్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 3 ఇయర్స్ అయితే ప్రొఫెషనల్గా ఉండాలని అయితే ప్రొఫెషనల్ అయ్యి ఉండాలని అయితే మెన్షన్ చేశారు.
ఆర్ 5 years ఆఫ్టర్ 10+2 ఎగ్జామినేషన్ తర్వాత మీకు 5 years అయినా మీరైతే గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రొఫెషనల్ అయితే అయ్యి ఉండాలని అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ద క్యాండిడేట్ షుడ్ బి ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ యాజ్ ఆన్ అడ్వకేట్ విత్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్. ఫ్రెండ్స్ మీరు వచ్చేసరికి మీరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోని మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండాలని అయితే ఎలిజిబుల్ అయ్యి ఉండాలి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రిజిస్ట్రేషన్కి ఎలిజిబుల్ అయ్యి ఉండాలని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ క్యాండిడేట్ షుడ్ బి ఫ్రమ్ ఏ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మీరు ఏదైనా కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ చదివినట్లయితే సో బార్ కౌన్సిల్కి సంబంధించి మీరైతే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోని రిజిస్టర్ అయ్యి ఉండాలి, మీ యొక్క కాలేజ్ యూనివర్సిటీ వచ్చేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఫ్రెండ్స్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. ఫ్రెండ్స్ వేకెన్సీస్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి 6 ఉన్నాయి, ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 2 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ ఫోర్త్ పాయింట్లోని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అనమాట. ఫ్రెండ్స్ యొక్క కండిషన్కి సంబంధించి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఆర్మీలోని మొత్తంగా 2 types ఆఫ్ కమిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ జాగ్ ఎంట్రీకి షార్ట్ సర్వీస్ కమిషన్ అండ్ పర్మనెంట్ కమిషన్ అనమాట. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటి, పర్మనెంట్ కమిషన్ అంటే ఏంటి ఇన్ డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను గైస్. అండ్ సో మెయిన్లీ మీకు ఎగ్జాంపుల్గా చెప్పేస్తాను ఒకసారి చూడండి. షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఫ్రెండ్స్ మీరు ఇండియన్ ఆర్మీలోని సో 10 years వరకు కూడా వర్క్ చేయొచ్చు అనమాట. అండ్ మిగతా 14 years అనమాట టోటల్గా. బట్ షార్ట్ సర్వీస్ కమిషన్ కొంత వచ్చేసరికి ఓన్లీ 10 years ప్లస్ 4 years ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మీరు చేసే ఫ్యూచర్ ఎక్స్టెన్సిబుల్ అయితే వాళ్ళు మీరు చేసిన సర్వీస్ బట్టి అండ్ మీకు అయితే ఇంకొక 4 years అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ రెగ్యులర్ ఆర్మీగా మీరైతే షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఇదే ఫ్రెండ్స్. మీరు సో 10 years వరకు కూడా సో మీరైతే వర్క్ చేయొచ్చు. ఇంకొక 4 years వచ్చేసరికి మీరు చేసే సర్వీస్ బట్టి వర్క్ బట్టి మీకైతే ఇంకొక 4 years ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. పర్మనెంట్ కమిషన్ వచ్చేసరికి మీరు లైఫ్ టైం వరకు కూడా అంటే మీరు రిటైర్మెంట్ వరకు కూడా మీరైతే ఇండియన్ ఆర్మీలోని సో వర్క్ అనేది చేయొచ్చు జాగ్ ఎంట్రీకి. సో అది పర్మనెంట్ కమిషన్, అది కూడా మీరు చేసే వర్క్ బట్టి సో దాన్ని బట్టి అయితే బేస్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట 4th పాయింట్లో ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్. అండ్ ఫ్రెండ్స్ ఇలా మీదకైతే స్క్రోల్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్ బి పాయింట్ వచ్చేసరికి ప్రైడ్ ఆఫ్ ప్రొహిబిషన్ అయితే ఉంది. అండ్ ఆఫీసర్ విల్ బీ ఆన్ ప్రొహిబిషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months ఫర్ ద డేట్ హీ ఆర్ సి రిసీవ్ హిస్ కమిషన్. ఫ్రెండ్స్ మీరు వచ్చేసరికి 6 months వరకు అంటే మీరు ఇండియన్ ఆర్మీలోని 6 months వరకు కూడా అంటే జాయిన్ అయిపోయిన తర్వాత 6 months వరకు కూడా మీకు ఎటువంటి తీసివేయడం అనేది ఉండదన్నమాట. ఇన్ కేస్ మీరు మీ మీద ఏమైనా రిపోర్ట్లు వస్తే మీకు అయితే ప్రాబిలిటీ పీరియడ్ ఆఫ్ అన్సూటబిలిటీ అంటే మీరు ఏమైనా అంటే మీరు ఈ యొక్క జాబ్కి సూటబుల్ కాకపోతే 6 months తర్వాత మిమ్మల్ని అయితే తీసేయడం జరుగుతుందని అయితే సో జాబ్ నుంచి అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. పీరియడ్ ఆఫ్ ప్రొహిబిషన్ అయితే ఉంది కదా, మీరు ఇండియన్ ఆర్మీలోని జాగ్ ఎంట్రీ ద్వారా వెళ్తే సో వెళ్ళిన తర్వాత మీరు 6 months వరకు కూడా ఎటువంటి జాబ్లో నుంచి కూడా తీయడం ఉండదు. దాని తర్వాత మీ మీద ఏమైనా రిపోర్ట్లు కానీ ఏమైనా వచ్చినట్లయితే మిమ్మల్ని విత్ ఇన్ ప్రాబిట్ అంటే మిమ్మల్ని విత్ ఇన్ దాంట్లోనే మిమ్మల్ని అయితే జాబ్ నుంచి తీసేయడం జరుగుతుంది ఆన్ టైం కానీ అయితే ఇక్కడ బి పాయింట్లు అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా మేలకైతే స్క్రోల్ చేద్దాం. సో ట్రైనింగ్ పీరియడ్కి అయితే వచ్చేద్దాం అనమాట. ఫ్రెండ్స్ మనకి ట్రైనింగ్ వచ్చేసరికి ఓటీఏలో చెన్నైలో అయితే ఉంటుందన్నమాట. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ 49 weeks. మీకైతే 49 weeks వచ్చేసరికి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓటీఏ చెన్నైలో అయితే మీకైతే ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు చాలా అయితే ఉంటాయి అనమాట ఆపర్చునిటీస్. అండ్ మీరు డైరెక్ట్గా జాగ్ ఎంట్రీ ద్వారా లెఫ్టినెంట్ అయితే అవ్వచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్స్ సంచి. అండ్ ఫ్రెండ్స్ మీకు శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫ్రెండ్స్ మీకు లెవెల్ 10 పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. 56,000 నుంచి 1,77,000 వరకు కూడా మీకైతే రావడం జరుగుతుంది అనమాట. సో శాలరీ వచ్చేసరికి ఓకేనా. జాగ్ ఎంట్రీకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మొత్తంగా 5 days అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ 10th పాయింట్లో ఇచ్చారు కదా, ఇదిగోండి సెలక్షన్ ప్రాసెస్ అని. ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి జాగ్ ఎంట్రీకి 5 days సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. ఫ్రెండ్స్ నేను ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి ఇన్ డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, దాన్ని క్లిక్ చేయడం ద్వారా సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు అయితే తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ జాగ్ ఎంట్రీకి సంబంధించి. ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే పెట్టండి గైస్, మాక్సిమం రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. జై హింద్.